గైస్ ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక గోల్ ఉంటది, ఒక డ్రీమ్ ఉంటది. నేను 2 years లోపు అదవ్వాలి, ఇదవ్వాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని. బట్ ప్లానింగ్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 years తర్వాత మీకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకోండి. మీరు దాన్ని క్రాక్ చేయాలంటే మీరు డైలీ ఎంతెంత సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. అంటే నేను డైలీ ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నేను 2 years తర్వాత నా ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతా అని ఒకసారి ఆలోచించాలి. అలాగా ప్లానింగ్ చేసుకుని ఎవ్రీ డే అండ్ నైట్ కష్టపడాలి. అలాంటివి ఏవి కాకుండా ఉత్త బుక్స్ తీసుకొని చదువుకుంటా పోతే మీరు మీ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరా? కామెంట్ చేయండి. సో మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే మీరు ఏం ప్లానింగ్ లేకుండా మీ గోల్ కోసం కష్టపడితే మీరు మీ గోల్ ని సాధించలేరు. ఇదైతే షూర్. మీరు ఆల్రెడీ మీ లైఫ్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు. డైలీ మీ గోల్ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటారు, కానీ ఏం చేయలేకపోతుంటారు. రోజులు నెలలు గడిచిపోతుంటాయి, కానీ మీరు మీ గోల్ కోసం ఏం చేయలేకపోతుంటారు. దీన్ని చూసి నాకు నా గోల్ దొరుకుతాదో దొరకదో అని చెప్పి ఒక పక్క భయం వేస్తుంటది, ఇంకో పక్క బాధ వేస్తుంటది. కానీ దీని గురించి మీరు ఎవ్వరికి చెప్పుకోలేకపోతుంటారు. అసలు నేను ఎందుకు నా గోల్ కోసం ఏం చేయలేకపోతున్నా అని ఎప్పుడైనా ఆలోచించినారా? నా దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నాకు నా గోల్ మీద ఫోకస్ ఉంది, అయినా సరే నేను ఎందుకు నా గోల్ కోసం ఏం చేయలేకపోతున్నా అని ఎప్పుడైనా ఆలోచించినారా? ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు, కానీ అది ఏం చేయాలనే ప్లానింగ్ అయితే చేసుకోవట్లేదు. నేను ఈరోజు ఏం చేయలే, రేపు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నారు, కానీ అది ఏం చేయాలనే టాస్క్ అయితే మీరు మీ మైండ్ కి ఇవ్వడం లేదు. టాస్క్ లేకుండా, టార్గెట్ లేకుండా మీ మైండ్ యాపన్ చేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీ మైండ్ తో పని చేర్చుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ లోపు యాపన్లు అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే అని ఫిక్స్ అవ్వాలి. మార్నింగ్ ఇదైపోవాలి, ఆఫ్టర్నూన్ ఇదైపోవాలి, నైట్ అయిపోయేసరికి ఇవన్నీ అయిపోవాలని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు మీ మైండ్ ఆ పనులు చేయడానికి ఫిక్స్ అవుతుంది. మీరు ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మీరు మార్నింగ్ నుంచి నైట్ లోపు యా పనులు అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీరు యా పని అయినా సరే మొదలు పెట్టాలి. మీరు ఒకసారి సక్సెస్ఫుల్ పర్సన్స్ తో కలవండి, లేదంటే యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళలో కొంతమందిని చూస్తే మీరు షాక్ అవుతారు. కొందరు పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదివి ఆల్ ఇండియా ర్యాంక్ 7, ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధిస్తున్నప్పుడు నేనెందుకు నా గోల్ ని సాధించాలని అనిపిస్తుంది మీకు. కొందరు హ్యాండిక్యాప్ అయ్యి కూడా వాళ్ళ లైఫ్ లో ఏమేమో సాధిస్తుంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తే మీరు ఇంకా మోటివేట్ అవుతారు. వాళ్ళ హ్యాండిక్యాప్ అయ్యి కూడా వాళ్ళ గోల్ ని సాధిస్తున్నప్పుడు నేను అన్ని బాగుండి కూడా నా గోల్ ని ఎందుకు సాధించలేని అనిపిస్తుంది మీకు. ఇది నిజమే. మీరు వాళ్ళకన్నా తక్కువేం కాదు, ఈవెన్ మీరు వాళ్ళకన్నా బెస్ట్ అండ్ బెటర్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు మీరెందుకు చేయలేకపోతున్నారంటే మీరు మీ గోల్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు గోల్ అయితే పెట్టుకున్నారు, కానీ దాన్ని ఎలా సాధించాలనేది ఆలోచించట్లేదు. నేను 2 years తర్వాత నా గోల్ ని సాధించాలంటే నేను నా గోల్ కోసం ఈ రోజు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవట్లేదు. సో మీరు ఈ రోజు నుంచి మీ గోల్ కోసం ప్లాన్ చేసుకునేది మొదలు పెట్టండి. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎంత కంప్లీట్ చేసుకోవాలని ఒక నీట్ గా ప్లానింగ్ బుక్ అని సపరేట్ గా మెయింటైన్ చేసి అందులో యా రోజు ఎంత కంప్లీట్ చేసుకోవాలో నీట్ గా రాసుకోండి. అండ్ మీరు అనుకున్న రోజు మీరు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ కంప్లీట్ చేసుకోవాలి, కానీ తక్కువ కంప్లీట్ చేసుకోకూడదు. అండ్ మీరు స్టార్టింగ్ లో చిన్న టాస్క్లే తీసుకోండి, మీ మైండ్ అండ్ మీ బాడీకి అలవాటు అవ్వడానికి. అండ్ తర్వాత మీరు హార్డ్ వర్క్ చేసినా పర్లేదు. అండ్ మీరు ఎప్పుడైనా సరే మీరు ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మొదలు పెట్టండి. ప్లానింగ్ లేకుండా ఏది చేద్దండి. అండ్ ప్రతిరోజు మీ చేతిలో 24 hours ఉంటాయి. ఆ 24 hours లో మీరు ఎన్ని అవర్స్ నిద్రపోవాలి, ఎన్నింటికి నిద్రపోవాలి, ఎన్నింటికి లేయాలి, అండ్ లేచిన తర్వాత మీరు ఎంతసేపు లోపు ఫ్రెష్ అప్ అవ్వాలి, అండ్ మీరు చదివేటప్పుడు ఎంతసేపు కంటిన్యూస్ గా చదవాలి, ఎంతసేపు తర్వాత గ్యాప్ తీసుకోవాలి, అండ్ మీరు యా టైంలో చదివితే మీ ఫోకస్ పీక్స్ లో ఉంటుందో మీరు ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. నార్మల్ గా మీరు ఏం చేయాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇస్ ది బెస్ట్ టైం. మీరు ఈ టైంలో ఏం చేసినా ఫోకస్ గా చేస్తారు. సో మీరు ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు వేసుకోండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసే వెళ్ళండి.